హాయ్ గైస్ బోలో హాయ్ గైస్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాను కాంజంగి నాకు చాలా ఇష్టం అండి బోటి కూర అంటే సో బోటి కూర చేసింది రేష్మ వావ్ కెమెరా చూడగానే ఆన్ చేయమన్నాడు మళ్ళీ మా వాడు ఆన్ చేసేసాం ఓకే హాయ్ ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ సయ్యద్ ఆమీర్ మీ అందరికీ నమస్కారం ఏంటో ఈరోజు అంతా అసలు ఏంటో అంత కన్ఫ్యూజన్గా అయిపోయింది నా ఫేవరెట్ ప్లేస్ చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను ఫేషియల్స్ కానీ అవన్నీ ఏమి చేసుకోను ఇంట్లో వీలైనంత వరకు కిచెనే నా బ్యూటీ పార్లర్ అనమాట తబసుని అక్కడ దింపి రేష్మ నాతో పాటు వస్తుంది హాస్పిటల్కి తబసం ఎందుకు అక్కడ దిగుతుంది గెస్ట్ చేయండి హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు కెమెరా అక్కడ ఉంటే నేను ఎత్తుకుంటే కెమెరా చూసి కెమెరాకి చూపించి అంటున్నాడు అంటే కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటున్నాడు సో అందుకే ఇమ్మీడియట్గా కెమెరా తీసుకొని ఆన్ చేసేసాను మీరు కోసం హాయ్ గైస్ బోలో హాయ్ గైస్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాను कहाँ जाएंगे बाय बोलो फिर बाय बोलो टाटा टाटा ఎస్ ఫ్రెండ్స్ మేము బయలుదేరి అంటే మా అత్తగారిని చూడడానికి వెళ్తున్నాం అనమాట సో దారిలో రేష్మ వాళ్ళ ఇల్లు అక్కడే కాబట్టి నన్ను కూడా పికప్ చేసుకోమని చెప్పింది సో రేష్మని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటి బయట ఉన్నాం మేము ఇప్పుడు అండ్ మార్నింగ్ అనుకోకుండా వ్లాగ్ స్టార్ట్ చేశాను కెమెరా చూసి ఇలా మాట్లాడడం నేర్చుకుంటున్నాడు అంటున్నాడు అంటే ఆన్ చేసి మాట్లాడమని మీరు చూసారు కదా ఇందాక సో అలా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకోకుండా బయలుదేరిపోయిన తర్వాత ఇంకా కొన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ అలా నేను వ్లాగ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో రేష్మ వస్తుంది అండ్ వాలేకుమ్ అస్సలాం రేష్మ గారు ఎలా ఉన్నారు చాలా అస్సలాం వాలేకుమ్ వాలేకుమ్ అస్సలాం మీరు బ్లాగ్ చేస్తున్నారా ఎస్ సడన్ గా స్టార్ట్ చేసా మీరు స్టార్ట్ చేయించారు ఎందుకు కెమెరా చూసి ఆన్ చేయమంటున్నాడు చాలా హుషారుగా అయిపోయాడు వాడు చాలా హుషారయ్యాడు మీరు వస్తే ఊకున్నాడా మరి వాళ్ళ నాన్న తీసేసుకున్నాడు నా దగ్గర నుంచి అసలు వదిలిపెట్టట్లేదు ఈ మధ్య సో వాళ్ళ నాన్న తీసుకుంటే వెళ్ళాడు అనమాట సో నేను బయలుదేరాను సో మా అత్తగారి దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ మాట్లాడదాం సో ఇప్పుడే మా అత్తగారిని చూసేసి అక్కడి నుంచి బయలుదేరాము తన సెన్సెస్లో లేరు పాపం అంటే అప్పుడప్పుడు అలా అంటున్నారు తప్ప కళ్ళు ఓపెన్ చేసి చూడట్లేదు మాట్లాడలేదు షీస్ దేర్ అంతే అంటే బస్ గాడ్ షుడ్ బ్లెస్ హర్ అండ్ షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ నార్మల్గా షీఈస్ అ బేసికలీ చాలా స్ట్రాంగ్ లేడీ అండి సో అంతే ఒక టైం అంతే అంటే ఎవ్రీబడి హ్యాస్ టు క్రాస్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఏజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చెప్తారు కదా శాపం లాంటిది అంటాము చాలామంది కానీ కొందరికి తొందరగా మంచిగా అయిపోతుంది కొందరికి తొందరగా వాళ్ళు క్యూర్ అవ్వరు కానీ అల్హమ్దులిల్లా ఆవిడకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ షుగర్ బీపీ అలాంటివి థైరాయిడ్ కానీ ఏమీ లేవు జస్ట్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అల్హమ్దులిల్లా దానివల్ల షీఈ్ హ్యాపీ ఎట్ హోమ్ అదర్వైజ్ హాస్పిటల్స్ తిరిగి అసలు ఏమైపోయేవారు అని ఒక ఆలోచిస్తే భయం వేస్తుంది బట్ ఓకే చూసి వచ్చాము మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ తను రెస్పాండ్ అవ్వలేదు కానీ తబస్సు మాట్లాడితే మాత్రం రెస్పాండ్ అయ్యారు తబస్సు కూడా ఎన్ని రోజుల నుంచి చూసేద్దాము తెలియకుండా పనులు పడిపోయి 10-15 days అలా అయిపోతుంది ఒక్కొక్కసారి వెళ్ళడానికి సో ఇట్లా ఎలాగైనా వెళ్ళాలని డిసైడ్ అయి బయలుదేరిపోయాం అనమాట అండ్ ఎస్ రేష్మ వాలేకుమ్ అస్సలాం ఎస్ సో ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం స్పెషల్ డిష్ చేస్తున్నా నేను అది ఏం చేయాలి నేను ఇప్పుడు ఏం స్పెషల్ డిష్ సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం ఓకే ఓకే ఏముండవు స్పెషల్ బోటీ
నాకు చాలా ఇష్టం అండి బోటి కూర అంటే. సో బోటి కూర చేసింది రేష్మ. వావ్. అందరేమో వెయిట్ లాస్ ఎలా అవుతున్నాను, డైట్ అంటే ఏమి చేస్తున్నా చెప్పబడి ఇలా తినే తగ్గుతున్నా. తినాలే, పని చేయాలి అంతే. తిన్నాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెళ్ళే ముందు చాయ్ 5 బిస్కెట్ ఇలా ముంచుకొని ముంగట్లేదు ఇలా విత్ రేగి పండ్లు ఇది తిన్నా, మళ్ళీ టీ అండ్ ఇది తింటా. ఇది నా ఫేవరెట్. ఎస్ ఫ్రెండ్స్, మేము రేష్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరిపోయాం. అన్నదాత సుఖీ భవ, కడుపు నిండా అన్నం పెడుతుంది, చక్కగా చూసుకుంటుంది, పంపిస్తుంది. నిజంగా గాడ్ బ్లెస్ యూ రేష్మ. నువ్వు ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ సెల్ఫిష్ వరల్డ్లో నేను ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేయాలి, నాకేం అవసరం అన్న ఒక సెల్ఫిష్ వరల్డ్ అయిపోయింది ఇప్పుడు. అలాంటి దాంట్లో ఒకళ్ళు ఎవరైనా ప్రేమగా ఒక ముద్ద పెడితే అది నిజంగా మన అదృష్టం అనుకోవాలి. అలాంటి వాళ్ళు మనం సంపాదించుకున్నందుకు. అలాంటి వన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ రేష్మ నాకు. అండ్ ఎప్పుడు చెప్తాను, షీ హ్యాస్ డన్ అ లాట్ టు మీ, ఈవెన్ అబ్బాస్ హెస్ డన్ అ లాట్ టు మీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎప్పుడు వచ్చినా చక్కగా చూసుకొని నాకు ఇష్టమైంది వండి పెట్టి, లేకపోతే తబస్సుకి ఇష్టమని మళ్ళీ బయట నుంచి తహారీ తెప్పించి పెట్టింది. సో గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. వాట్స్ ఏ తబస్సు? అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా. ఎస్, ఓన్లీ వర్డ్ ఇస్ అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా అంటే ఎస్, గాడ్ బ్లెస్, వీఆర్ థ్యాంక్ టు అల్లా అనుకోండి, గాడ్, ఎనీబడి, వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనేసి. ఇంకా మేము బయలుదేరిపోయాం ఇంటికి. బికాస్ యూసుఫ్ వాళ్ళు వచ్చేస్తారు స్కూల్ నుంచి. సో వాళ్ళు వచ్చేలోపు మేము అక్కడ ఉండాలన్నమాట. అస్సలాము అలైకుం. ఆయా మీరు దాది ఆగే ఘర్కు. ఏ షామీర్. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు ఆమీర్? मिस करो मेरा बच्चा, मिस करो मेरा बच्चा. ये राजा बेटी थोड़ा हंसो 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 हंसो. కెమెరా చూడగానే ఆన్ చేయమన్నాడు మళ్ళీ మా వాడు. ఆన్ చేసేసా. ఓకే, బాయ్ నౌ, బాయ్ 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 బాయ్. బ్యూటిఫుల్ సన్సెట్ తబస్సుం బాల్కనీ నుంచి. రోజు తబస్సుం ఇలా కూర్చుంటుంది. అల్హమ్దులిల్లా. ఈరోజు ఆమీర్ కూడా కూర్చున్నాడు. హాయ్ మచ్చా, హాయ్. కెమెరా చూడగానే కెమెరా ఫ్రెండ్లీ అయిపోయాడు. హాయ్ రజమ్మ. सनसेट देखे? Did you watch sunset here? Hi. Hi everybody. My name is Sayyid Amir. మీ అందరికీ నమస్కారం. ये क्यूट सी हंसी पे मैं सदके जावा. क्यूट ही रे, माशाल्लाह माशाल्लाह माशाल्लाह. आमिर आमिर आमिर. Hi guys. Okay, ready? Okay, ready. Lori, 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 chandaniya, chup jana re, chanbar ko luk jana re, बिटिया मेरी सो जाए, लेके गोद में सुलाओ, सारी रात में सुनाओ मैं लोरी लोरी. आमिर. हाँ, you want to get up? You don't want to sleep? Daddy allowed me. He asked me please, so I said okay, today last day. Okay, okay. So again after 2 days. Okay darling, ठीक है? After 2 days again. Weekly मम्मी क्या बोले? Twice or thrice? Twice. Okay, according to that we'll give you. Okay, ठीक है? Bye darling, bye, bye, tata, bye bye. Have a
వెళ్ళిపోయారు భయ్యా. यस राजी आप कब जाते स्कूल? जल्दी जल्दी जाते यश बाबा. चलो अपन अपने काम करते. आ जाओ, आ इधर जाओ. कहाँ कैमरा क्या वहाँ देखते हम. ये पूरा ब्लॉग पूरा आप पीछे बेटे, कोई कोई नहीं है. आप स्टार्ट कराए आप पीछे. यस राजम्मा आजा कम कम. पुप्पू बोले थे नहीं मैं ले रही हूँ. आओ अच्छा एक हाथ दे के मम्मा को जाके फ्रेश अप मिला एक को दूध पिला के अब्बो ले लाटा. शुक्र निकल बेटे दादी को शुक्र शुक्र एनर्जी आ जाता दादी को. राते फुल एनर्जी आ जाता दादी को. यस फ्रेंड्स गुड मॉर्निंग. ఎస్ ఫ్రెండ్స్, నేను వెళ్ళొచ్చిన తర్వాత అసలు వ్లాగ్ చేయడం కుదరలేదు. ఇంకా మార్నింగ్ నుంచి చూసారు కదా హడావుడి. అండ్ ఈరోజు చాలా లేట్ అయింది నాకు కిచెన్లో అనుకోకుండా. అంటే కరెక్ట్గా నేను చట్నీ నూరేటప్పుడు నా గ్రైండర్ పాడైపోయింది, పప్పు నూరేటప్పుడు గ్రైండర్ అసలు రాలేదు. అంటే అన్నీ నాకు గ్రైండర్తోనే కదా మనకి మార్నింగ్ పనులన్నీ. మళ్ళీ అన్వర్కి చెప్పి పైన ఒక గ్రైండర్ ఉంటే అది తీస్తే అది చిన్న జార్స్ పని చేయలేదు, పెద్ద జార్ ఒకటే పని చేసింది. ఏంటో ఈరోజు అంతా అసలు ఏంటో అంత కన్ఫ్యూజన్గా అయిపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్నీ సాంబార్ అండ్ ఇడ్లీ చేశాను. అండ్ యూసుఫ్కేమో నూడిల్స్ చేశాను, రాగి నూడిల్స్ చేశాను టిఫిన్ కోసం. పిల్లలు కూడా సరిగ్గా తినలేదు, వాళ్ళు కూడా ఏదో ఒక్కొక్క ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు ఈరోజు. ఇద్దరు కూడా ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అర్హాన్కి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ ప్రిన్స్కి బ్రేక్ఫాస్ట్ ఉండదు. పెద్ద పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ మాత్రం మేము కట్టివ్వాలి. సరే ఎనీవేస్ బాక్స్ కట్టించాం కాబట్టి తింటాడు. ఏంటో ఆ డే ఇలా స్టార్ట్ అయింది ఈరోజు. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఏం చేస్తాను ఏంటి ఎలా చేస్తా తెలియదు. లెట్స్ సీ, వెళ్దామా కిచెన్లోకి వెళ్ళి చూద్దాం పనులన్నీ. రాగి నూడిల్స్ ఎక్కువ వెజ్జెస్ వద్దన్నాడు, ఓన్లీ క్యారెట్ మాత్రం సన్నగా ఇట్లా తురిమేసాను. అండ్ సాంబార్ అండ్ చట్నీ అండ్ ఇడ్లీస్. మీరు ఒకటి గమనించారా, కరెక్ట్గా నేను ఇడ్లీ చేసినప్పుడే బ్లాక్ చేసి చూపిస్తున్నా. ఇడ్లీ చట్నీ సాంబార్. నేను పరాటాస్ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అయితే బ్లాగ్ చేయలేదు, కానీ ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీగా బ్లాగ్ చేస్తాను. నేను ఒక ముద్ద తిని మిగతా పనులు చూసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాను. ఈరోజు చెప్పాను కదా కొంచెం స్ట్రెస్లో ఉన్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు పాంపర్ మై సెల్ఫ్. సో నేను వెళ్తున్నాను పెడిక్యూర్కి ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైం. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి మీ అందరికి చూపిస్తానే. లా ఫియస్తా అని పార్లర్కి వెళ్తాను అనమాట. నేను సుబ్బు అండ్ మోహన్ వీళ్ళిద్దరు కపుల్స్. అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెద్దలు అవుతున్నారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు సపరేట్గా పార్లర్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. చాలా బ్లాగ్స్లో చెప్పాను. సో మా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట. అండ్ చాలా సెలబ్రిటీస్ వెళ్తారు, కాకపోతే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు, ప్రమోషన్స్ చేసుకోరు. అంటే వాళ్ళ వర్క్ కోసం అందరూ ఇష్టపడి అక్కడికి వెళ్తారనమాట. అందరు పార్లర్స్ లాగా కమర్షియల్గా ఏదో చెప్పి ఏదో చేయడం అలాంటివి ఏమి ఉండదు. దే ఆర్ సింపుల్ అండ్ దే ఆర్ ద బెస్ట్. సో జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేకపోతే బంజారా హిల్స్ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను, చెక్ చేయండి. వచ్చేసాను లా ఫియస్తాకి. సో నా ఫేవరెట్ ప్లేస్, చాలా రోజుల తర్వాత వచ్చాను. ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, నేను ఫేషియల్స్ కానీ అవన్నీ ఏమి చేసుకోను. ఇంట్లో వీలైనంత వరకు కిచెనే నా బ్యూటీ పార్లర్ అనమాట. అంటే కానీ రిలీజియస్గా అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను తప్పకుండా పాటించేది ఏంటంటే శనగపిండి కానీ, అంటే ఇంకా ఇంటి చిట్కాలు అనుకోండి. నేను చాలా బ్లాగ్స్లో చెప్పాను, కొన్ని షార్ట్స్లో కూడా చూపించాను, కొందరు ఫాలో అయ్యారు. మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ మా ఇంట్లో వేస్ట్ అయిన అంటే తొక్కులు అన్నీ తీసిన అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అట్లా నేను ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. కానీ పెడిక్యూర్కి మాత్రం డెఫినెట్గా నేను ఇక్కడికే వస్తాను. నాకు సుబ్బు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు, వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఎన్నో సంవత్సరాల నుంచి. సో వాళ్ళు ఇంకా నా పిల్లల్లాగా వాళ్ళు నాకు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అంటే ముందు పార్లర్ పెట్టుకోలేదు, అప్పుడు వేరే పార్లర్ చేసినప్పుడు వాళ్ళు ఏ పార్లర్కి షిఫ్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అనమాట పెడిక్యూర్ కోసం.
సో ఇప్పుడు వాళ్ళ ఓన్ పార్లర్ ఓపెన్ చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. అల్హమ్దులిల్లా దేవుడి దయ వల్ల వితౌట్ ఎనీ పబ్లిసిటీ, వితౌట్ ఎనీ హంగామా, చిన్నగా వాళ్ళు చక్కగా, అంటే అలా అనేసి లగ్జరియస్గా లేదని కాదు, లగ్జరియస్గా ఉంది, కానీ దే డోంట్ డూ పబ్లిసిటీ. మై వర్క్ షుడ్ స్పీక్ అని ఒక మాట మీద వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అండ్ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా రీసెంట్గా మా ఫ్రెండ్స్ US నుంచి వస్తే కూడా వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ పెళ్ళి అంతా ఇక్కడ నుంచి అంటే వీళ్ళే చేశారు. చాలామంది సెలబ్రిటీస్కి వీళ్ళే చేస్తారు, కానీ బయట ఎక్కడ చెప్పుకోరు. అండ్ నేను కూడా వాళ్ళ మాటలు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు కాబట్టి. సో దే ఆర్ ద బెస్ట్. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ మీకు దగ్గర అవుతుంది. డెఫినెట్గా ఎవరికి వాళ్ళు డిఫరెంట్ పార్లర్స్కి వెళ్తారు, డిఫరెంట్ ఇవి ఉంటాయి మీ అందరికీ. కానీ ఒకసారి ట్రై చేయండి. రీజనబుల్ రేట్స్లో చక్కగా మంచి సర్వీస్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. అస్సలాము అలైకుమ్. వాలేకుమ్ అస్సలాం ఫ్రెండ్స్. వ్లాగ్ స్టార్ట్ చేయించావు, మరి ఫినిష్ చేయాలి కదా. 3-4 రోజులు అయిపోయింది. పాలు తాగి పడుకుంటే ఎట్లా, లేచి వ్లాగ్ కూడా ఫినిష్ చేయాలి కదా. నేను వస్తున్నాను దాది, మీరు కెమెరా హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో నన్ను తీసుకుంటే ఎట్లా అవుతుంది దాది? మీరు కెమెరా ఇక్కడ పెట్టేసి మర్చిపోయారు. అవును, నేనే మర్చిపోయాను, నో డౌట్. నీ టైంకి నా టైం సెట్ అవ్వట్లేదు, అదే అన్నాను. ఎప్పుడు చూసినా దాది వర్క్లో ఉంటుంది అనుకుంటాడు అని. 4 రోజులు మాటలు వస్తే అదే మాట మాట్లాడతావు, నాకు తెలుసు. కెమెరా చూడగానే నవ్వు చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఓకే డార్లింగ్, బాయ్ బోలో. बाय, टाटा गाइस, बाय फ्रेंड्स, सबको सलाम दुआ बोलो. ओके बेटू, ओके बाय, कम बैक सून. ఓకే దాది. నేను ఎత్తుకోవాలి ఇప్పుడు. ఎత్తుకోవాలా? వెళ్ళాలి. ఓకే సరే, బాయ్ 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 బాయ్. ఎస్ గైస్, హాయ్. నేను ఎక్కడ పనులన్నా అక్కడికి ఫినిష్ చేశాను. సమీరా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారు, చూసాను కదా. అండ్ దెన్ ఇంకా నేను బయలుదేరాను రెడీ అయ్యి. ఎక్కడికంటే డెంటిస్ట్ దగ్గరికి. నాకు లాస్ట్ ఈ పన్ను ఎందుకు నొప్పి వస్తుంది అనమాట 2 days నుంచి. సో మా డాక్టర్కి కాల్ చేసి ఒకసారి రండి చూద్దాము అన్నారు. సో వెళ్తున్నాను అనమాట డెంటిస్ట్ దగ్గరికి. సో నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో ఎంత హడావిడి అయిపోతుంది అంటే, నాకు అంత హడావిడి అయిపోతుంది. ఎంత తొందర లేచినా, పొద్దున్న 5కి లేచినా నా పనులు అవ్వండి అసలు. చేసి అది ఇది అది ఒక పక్కన హెల్పర్స్ చేస్తూనే ఉంటారంటే, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా చేయరేమో అని ఒక టెన్షన్ ఉంటుంది నాకు. సో అన్నీ చెప్పి ఎక్కడిదక్కడ చేసి అన్నీ చేసి చూపించి బయలుదేరేసరికి ఈ టైం అయింది. బట్ ఆన్ టైమే, నాకు ఇచ్చిన టైంకి బిఫోరే ఉంటున్నాను నేను అక్కడికి. అండ్ విత్ మీ ఎవరు వస్తున్నారు తెలుసా? వాలేకుమ్ అస్సలాం. ఏం తింటున్నారు మీరు? హెల్దీ. సో ఆన్ ది వే మాకు రేష్మ వాళ్ళ ఇల్లు కూడా ఉందన్నమాట. సో రేష్మ, నేను తబసుని అక్కడ దింపి రేష్మ నాతో పాటు వస్తుంది హాస్పిటల్కి. తబసం ఎందుకు అక్కడ దిగుతుంది గెస్ట్ చేయండి? నాతో పాటు హాస్పిటల్కి ఎందుకు రావట్లేదు గెస్ట్ చేయండి? నేను ఎందుకు అనేది చెప్తాను, అవుతుంది చెప్పండి. ఓకే, ఎందుకు అక్కడ దిగుతుందని మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఈలోగా పక్కనే ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు డెఫినెట్గా మీకు గెస్ట్ చేసే లోపు మీకు నేను మళ్ళీ చెప్పేస్తా ఏంటని. ఎస్ గైస్, తబస్సుం దిగిపోయింది. అండ్ హియర్ ఇస్ రేష్మ. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లా. రేష్మ అనుకుంటదేమో మా ఇంటి దారిలో ఉంటే మా అక్క ఇలా వచ్చి పికప్ చేసుకుంటూ ఉంటుందని. అల్హమ్దులిల్లా, అట్లానే ఉండాలి ఇప్పుడు మనం. నేను వాళ్ళకి చెప్పలేదు తబస్సుం ఎందుకు దిగింది గెస్ట్ చేయండి అని చెప్పా, కానీ చూపించిన తర్వాత చెప్తామని చెప్పలేదు. తబస్సుంకి ఏముంటది చెప్పదా? సరే ఇప్పుడే చెప్పకు. వాళ్ళు ఫార్వర్డ్ చేసి చూడకండి, గెస్ట్ చేయండి, తర్వాత ఫార్వర్డ్ చేసి చూడండి. ఓకే. సో ఎస్ గైస్, నా టూత్ క్లీనింగ్ అయిపోయింది. ఏంటంటే ఆ లాస్ట్ టూత్లో ఫుడ్ పార్టికల్ అంటుకొని చాలా మైల్డ్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంట. సో ఏం లేదు, అది క్లీన్ చేస్తాను నేను అని. ఆ క్లీన్ చేయడానికి కూడా నాకు ఎంత భయం అంటే, వాళ్ళు ఎనెస్థీషియా ఇచ్చే క్లీన్ చేస్తారు. బికాస్ ఈ డాక్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో ఆయన బాగా తెలుసు నాకు ఫోబియా ఉంది, నాకు చాలా భయం అనేసి. అందుకైనా ముందే జాగ్రత్తగా తీసుకొని ఆ ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా నాకు ఒక స్ప్రే లాంటిది కొడతారని, ఎనెస్థీషియా అంటే నమ్నెస్ రావడానికి. అప్పుడు దానిపైన ఇంజెక్షన్ ఇస్తారు, అది కూడా ఇవ్వనివ్వరు నేను వాళ్ళకి.
నేను చూపించాను వాళ్ళకి చూపించావా? చూపించాను కానీ క్లియర్ గా కనిపించలేదు. ఓకే, కొంచెం రికార్డ్ చేశాను. అవునా? ఓకే, చేస్తుందంట కదా అంటే అంత భయం అనమాట. సో ఈయన ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అలా హ్యాండిల్ చేస్తారు నన్ను, అంటే తెలియకుండా పెయిన్ తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే మా అక్క ఇంజెక్షన్ ఇస్తారనేసి హాస్పిటల్కి వెళ్ళేవాడు కాదు, ఆ భయంకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయి నేనే టెస్ట్లు చేయించుకుంటాను, నేనే పోయి తీసుకుంటున్నానని పోతున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ మా అక్కకి. థ్యాంక్ యూ రేష్మా, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ధైర్యం వచ్చింది. వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే కూడా మా అక్క ఎంత దూరం అంటే అంత దూరం ఉండేది. ఇప్పుడు అలాంటివి మా అక్క మా పిల్లలకి లేకపోతే ఆమెకి పోవాలంటే ఆమె అలోన్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటుంది. మళ్ళీ ఏమైనా ఉంటే నేను పోవాలి హాస్పిటల్కి తొందరగా చూపించుకోవాలనేసి ఇప్పుడు కూడా మా అక్క వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అక్కడికి ఆగిపోయింది. లేకపోతే పెద్దగా అయిన తర్వాత మళ్ళీ సర్జరీకి వచ్చేది, అది ఛాన్సెస్ మీద ఉంటది. కానీ ఇప్పుడు తొందరగా వచ్చేసారు కాబట్టి చూడండి ఎంత తొందరగా అయిపోయింది. అవును, కరెక్టే, అందుకే భయపడి వస్తున్నా. ఆయన కూడా అదే అన్నారు డాక్టర్, చాలా మైల్డ్ అమ్మా, తొందరగా వచ్చారు కదా, చాలా మైల్డ్గా ఉంది, అంతే క్లీన్ చేసేస్తా, ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయంట మనకి ఎప్పుడు. ఒకటి మాత్రం ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలంట. అంటే చిన్న బ్రష్ లాంటిది ఇచ్చారు ఆయన, ఆ బ్రష్తో క్లీన్ చేయాలంట. మన ఫ్లాస్ ఎలాగో చేస్తాము, నాకు మరీ అండి అసలు ఎక్కడ పడితే అక్కడ అంతా, నేను ఇంకా నాన్ వెజ్ తిన్నానంటే ఇంక ఇల్లు అనుకుంటూ కూర్చుంటా. సో అందరికీ అది కొందరికి ఉంటుంది కదా, గ్యాప్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేయించుకోవాలంట. సో ఆ పెయిన్ రాగానే చూపించుకున్నాను కాబట్టి ఐఎమ్ సేఫ్. ధైర్యం వచ్చేసింది నాకు కూడా ఈ మధ్య. ఇప్పుడు మా అక్క ఇంకా తొందరగా ఏమైనా ఉంటే నేను వెళ్ళిపోతాను, వెళ్తే తొందరగా అయిపోతుంది అనేసి వచ్చేస్తారు. అది ఒక ధైర్యం వచ్చేసింది ఇప్పుడు, తొందరగా వెళ్ళాలనేసి. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి అని మేమే, అది మాకు ఎట్లా ఎంత బెజార్ వచ్చేదంటే, ఎంత చెప్తే కూడా వినదు, ఎందుకు అట్లా చేస్తుందో ఏమో అని అనుకుంటాం. నేను తమసు అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు వెళ్ళాలి కదా, చూపించుకోవాలి కదా అంటే అస్సలు హాస్పిటల్ అంటే నాకు అసలు వీళ్ళు ఫ్యామిలీ అంతే అండి. మా కుక్కు, మా కుప్ప, మా బాబా అయితే ఇప్పుడు వీళ్ళు ఇదే ఫాలో అవుతుంది. మా అక్క కూడా, మా బీబీ అక్క కూడా, నేను వెళ్ళను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకుంటారు. స్ట్రాంగ్ గానే ఉంటావు కానీ ఆ ఇంజెక్షన్ ఫోబియా, చిన్న చిన్న జ్వరాలు దీన్ని కూడా వెళ్ళడానికి భయం అనమాట. ఇప్పుడు మాత్రం కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత నిజంగా చాలా చేంజ్ అయ్యిందని చెప్పిన తర్వాత అంటే రెగ్యులర్ చెకప్స్ అవన్నీ చేయించుకుంటున్నాను. బికాజ్ వర్స్ట్ అవ్వక ముందు మనం చూపించుకుంటే బెటర్ కదా అని. సో అన్ని టెస్ట్లు చేయించుకుంటా రెగ్యులర్గా, అన్నీ చూపించుకుంటా. అండ్ కొంచెం అవగానే అన్ని కేర్ఫుల్గా ఉంటాను. కొంచెం ధైర్యం వచ్చింది. అంటే ఎంత భయపడతాను అంటే, ఇంజెక్షన్ అంటే ఏంటో అదే ఫోబియా, అంతే, ఏం చేయలేము అంతే. బట్ ఈ మధ్య ధైర్యం వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ అయ్యా, కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నేను. ఆ స్ట్రాంగ్ అయ్యే స్టేజ్కి రాకూడదండి. ఓ బాబాయ్, ఇప్పుడు వెళ్తున్నాం రేష్మా వాళ్ళ ఇంటికి. ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఎస్, చెప్పండి, ఏమన్నారు మీకు డాక్టర్? ఏమంటారు, కరెక్ట్ టైంకి వచ్చారు. వెరీ గుడ్. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చూడండి ఏం చేసుకుంటున్నాను. దీనికోసం వచ్చిందండి. ఎస్, ఈ ఇంట్లో నేను ఒక 1 year తర్వాత పెట్టుకుంటున్నా మెహందీ కదా రేష్మ. సో ఎస్ ఫ్రెండ్స్, నేను ఎందుకు తపస్సు మీకు ఇక్కడికి వచ్చిందో చూసారు కదా, ఎంతమంది గెస్ట్ చేశారు. ఈ వ్లాగ్ వచ్చినప్పుడు చూసి చెప్తాను కరెక్టా కాదా అనేసి. సో డక్ పెట్టుకుంటుంది. అండ్ నాకు డాక్టర్ 1/2 hour వరకు మంచినీళ్ళు కూడా తాగొద్దన్నారు. నాకు ఐస్ క్రీమ్ తినమంటారేమో అనుకున్నా, అది పళ్ళు పీకితే ఐస్ క్రీమ్ తినమంటారు కదా, ఒకటి ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటా. సో ఓకే, వాళ్ళు జస్ట్ క్లీన్ చేసేసి ఇచ్చేసారు కాబట్టి ఏం చెప్పలేదు, ఐస్ క్రీమ్ అవన్నీ ఏం చెప్పలేదు. 1/2 hour వరకు వాటర్ తాగొద్దు అన్నారు. సో 1/2 hour వరకు నేను ఏం తాగను. కొంచెం మైలా ఏమంటారు, సుందుపన, నమ్నెస్ ఉంది. సన్షైన్ అంటే ఏమంటారంటే సన్షైన్ అంట, నమ్నెస్ ఉందన్నమాట. మత్తు అంటారంటని, మత్తు కాదు, నమ్నెస్ అండి. మా నమ్నెస్ తగ్గే వరకు అనుకుంటా. సో అది ఇంకా కొంచెం ఉంది నాకు, అది ఇచ్చారు కాబట్టి ఇంజెక్షన్. సో ఆమె స్టార్ట్ చేసిన ఈ వ్లాగ్, ఆమె చూపిస్తే స్టార్ట్ చేసిన ఈ వ్లాగ్ కొంచెంగా ఇంతవరకు వచ్చింది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఆమిర్ స్టార్ట్ చేశాడు కాబట్టి, ఆమిర్ ఉంటే ఇప్పుడు ఆమిర్తో నేను చేయించేదాన్ని. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆమిర్ లేడు ఇప్పుడు నా పక్కన. సో
నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.